ఓం సాయిరామ్. శ్రీ సాయి దివ్య చరణాలకు నమస్కరిస్తూ నానాసాహెబ్ చందోర్కర్ గారి కోసం మరికొన్ని విషయాలు. నానాగారు ఎప్పుడు ఏ పని పడినా సరే అహ్మద్నగర్ నుంచి కోపర్గం వెళ్ళవలసి వచ్చినా, మన్మాడ్ వెళ్ళవలసి వచ్చినా ఆ వంకన బాబాను దర్శించుకునేవారు. ఎప్పుడు సమయం కుదిరినా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకునే ప్రయత్నం చేసేవారు. ఒకరోజు ఒక ముసలామె బిచ్చగత్తె వచ్చి సహాయాన్ని అడుగుతుంది నానాసాహెబ్ చందోర్కర్ గారి ఇంటికి వచ్చి. అప్పుడు వారి భార్య అయిన బయాజీబాయ్ ఆవిడ లోపలికి వెళ్ళి ఒక సేరు శనగపప్పు తెచ్చి ఇస్తుంది. కానీ వచ్చిన ఆ ముసలామె తను తృప్తి చెందక 4 సేర్లు ఇవ్వు తల్లి, నా కుటుంబం అంతా నెల రోజులు తింటాం తల్లి అని అడుగుతుంది. సరే అని మరికొంచెం పప్పు తేవడానికి నానాసాహెబ్ చందోర్కర్ గారి భార్య లోనికి వెళ్తుంది. అప్పటికే నానాగారు 2-3 అధికారులతో మాట్లాడుతూ ఉంటారు. ఆ ముసలమ్మ గొంతు విని బయటికి వచ్చి నానాసాహెబ్ చందోర్కర్ అరుస్తారు, నీకు చెప్తే అర్థం కాదా, మర్యాదగా బయటికి వెళ్ళు, లేతే నౌకరులతో గెంటిస్తాను అంటారు. సరే అనే ముసలమ్మ వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత షిరిడీకి వెళ్తారు నానాసాహెబ్. సంఘటన జరిగిన తర్వాత షిరిడీకి వస్తారు. అప్పుడు బాబా నానాసాహెబ్తో అస్సలు మాట్లాడరు. ఎందుకు బాబా నాతో మాట్లాడటం లేదు అని నానాసాహెబ్ చందోర్కర్ అడిగితే ఇలా అంటారు బాబా, నేను ఏమి చేసేది, ఏమి చెప్పేది, చెప్పడానికి ఏముంది, మనుషులందరూ నా దగ్గరకు వస్తారు, నా దగ్గర ఏమి నేర్చుకుంటున్నారో, నా నుంచి ఏమి పొందుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనేవైనా కష్టమైన పనులు మీకు చెప్తున్నానా? మీకు చెప్పిందంతా ఒకటే, ఇతరుల పట్ల చాలా సౌమ్యంగా ఉండండి, సహాయం చేయండి అని చెప్పాను. ఇంతకన్నా మీకు ఏవైనా బరువైన పనులు చెప్పానా నానా అంటే, బాబా నేను ఎప్పుడూ మీ ఆజ్ఞను పరిపాలిస్తూనే ఉన్నాను. మీరు చెప్పినది తోచా తప్పకుండా చేయడానికి నేను అనునిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాను అంటారు. బాబా మళ్ళీ ఇలా అంటారు, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న నేను నీకు, నువ్వేమి చదువులేని వాడివి కాదు కదా, చక్కటి పాండిత్యం ఉన్నవాడివి, లోకజ్ఞానం తెలిసిన వాడివి, ఇన్ని ఉండి కూడా ఈ మసీదులో ఉన్న ఈ పకీరు చెప్తే తప్ప నువ్వు తెలుసుకోలేవా అంటే నానాసాహెబ్ చందోర్కర్ మళ్ళీ బాబాను ఇలా అంటారు, నన్ను క్షమించండి బాబా, మీరు మాకు సర్వస్వం, మీరు చెప్తే కదా ఫలానా విషయం మాకు తెలుస్తుంది అంటే బాబా చెప్తారు, నీ ఇంటికి కడుపు చేత పట్టుకొని ఒక ముసలిది వచ్చింది, ఒక సేరు ఇచ్చావు, ఆమె 4 సేర్లు పప్పు అడిగింది, ఆ 4 సేర్లు పప్పు ఇచ్చి పంపిస్తే నీ ఖజానాకు ఏమైనా లోటు వస్తుందా? సరే ఇవ్వకపోతే నెమ్మదిగా చెప్పవచ్చు కదా, నీకు ఏం తెలుసు నాన్న ఆకలి బాధలు, ఇక్కడకు 11 అడుగుల దూరంలో ఉన్న మహల్సాపతి ఇంటికి వెళ్ళు, ఆకలి బాధలేంటో నీకు తెలుస్తాయి. 3 రోజులకు ఒకసారి ఒక పూట భోజనం చేసే ఆ మహల్సాపతి ఇల్లాలని అడిగిరా, ఆకలి విలువ ఏమిటో నీకు తెలుస్తుంది. ఎంతో సంతోషంగా ఆ 3 రోజులకు ఒకసారి దొరికే ఒక పూట భోజనం కోసం ఆ కుటుంబం ఏ విధంగా ఎదురు చూస్తుందో తెలుసుకో. నువ్వు నీ ఇంటికి కడుపు చేత పట్టుకొని ఒక ముసలామె ఆకలి కోసం నిన్ను యాచించడానికి వస్తే ఆమెను అవమానించి పంపిస్తావా? అయినా నీకు ఏం తెలుసు ఆకలి గురించి? నీ పూర్వీకులు చేసుకున్న పుణ్యం, నీతో నాకు ఉన్న జన్మజన్మల అనుబంధం కారణంగా ఈ జన్మలో నువ్వు మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టావు. ఆకలి అంటే ఏమిటో తెలియకుండా పుట్టి పెరిగావు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ గారు తన తలకు ఉన్న టోపీని తీసి చేతిలో పట్టుకొని, బాబా నన్ను క్షమించండి, ఎందుకంటే నేను చేస్తున్న ఉద్యోగం అలాంటిది, ఆ స్థితిలో నేను ఏం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాని స్థితి, అంతో ఇంతో నేను మీ దగ్గరికి చేరాను కాబట్టి నేను చేసేది తప్పు అని చెప్పే అధికారం చనువు మీకుంది కాబట్టి, నేను మీ బిడ్డను కాబట్టి నాకు ఈ విధంగా మీరు చెప్పగలుగుతున్నారు బాబా, అదే మీరు లేకపోతే నేను ఏమైపోయేవాడిని బాబా, నన్ను క్షమించండి అని బాబా గారు పాదాలు పట్టుకొని వేడుకుంటారు నానాసాహెబ్ చందోర్కర్ గారు. ఇలాంటివి ఎన్నో రకాల పాఠాల ద్వారా నానాసాహెబ్ చందోర్కర్ గారికే కాకుండా మనందరికీ కూడా బాబా చెప్తున్నారు ఈ విధంగా చేయకూడదు అని. మనకి ఎంత వీలైతే మనకి ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేయాలని బాబా ఈ లీల ద్వారా మనందరికీ కూడా చెప్తున్నారు. మరొకసారి
కోపర్గా నుండి షిరిడీకి వెళ్ళే దారిలో గోదావరి నది ఒడ్డున శ్రీ గురుదేవదత్త దేవాలయం ఉంది. ఆలయ పూజారి చాలా సాత్వికుడు, దైవభక్తి ఉన్నవాడు. షిరిడీకి వెళ్ళేటప్పుడు లేదా వచ్చేటప్పుడు దర్శనం చేసుకొని ఆ పూజారితో మాట్లాడటం చేసేవారు నానాసాహెబ్. ఒకసారి పూజారి కొన్ని రోజులు పరిచయం తర్వాత ఒకరోజు నానాసాహెబ్ చందోర్కర్ గారిని ఇలా అడుగుతారు, నదిపై ఘాట్ నిర్మించాలని నేను భావిస్తున్నాను. ఇది ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దడంతో పాటు స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. నానాగారు బాగా డబ్బున్న కుటుంబానికి చెందినవారని, గణనీయమైన జీతం తీసుకుంటున్నారని, చాలా భక్తిపరుడని తెలుసు. ఇంకా కలెక్టర్కు కార్యదర్శిగా ఉన్నందున అధికారుల ద్వారా సహాయం చేస్తారని అడుగుతారు ఆ పూజారి. నానాగారు ఈ ప్రాజెక్టుకు ₹1000 ఖర్చు అవుతుందని గ్రహించి మాట ఇవ్వలేదు. నానాగారు ఆలయాన్ని సందర్శించిన ప్రతిసారి పూజారి నానాగారికి ఈ విషయం గుర్తు చేస్తూనే ఉన్నాడు. చివరికి నానాసాహెబ్ చందోర్కర్ పూజారితో తన మనసులో ఉన్న మాట ఇలా చెప్తారు, ఈ ఘాట్కి ₹1000 అవుతుంది. నేను అంత మొత్తాన్ని వేచించలేను. ఆలయానికి దారి తీసే 10-12 మెట్లను నిర్మించడానికి గురించి నేను ఆలోచించగలను. దానికి దాదాపు ₹300 పైగా ఖర్చు అవుతుంది. అది నేను భరిస్తాను అని చెప్తారు. కనీసం మంచి ప్రారంభమైనా జరుగుతుందని ఆ పూజారి సంతృప్తి చెందుతారు. కొన్ని వారాల తర్వాత నానాసాహెబ్ చందోర్కర్ గారు తన కోడలు బంధువైన బినివాలే అనే వ్యక్తితో షిరిడీకి వెళ్తారు బాబాను దర్శించుకోవడానికి. ఉదయం కోపర్గాం చేరుకున్నాక నానాసాహెబ్ చందోర్కర్ తన మనసులో అనుకుంటారు, నేను దత్త దర్శనానికి వెళ్తే పూజారి మరోసారి డబ్బు అడుగుతాడు అని. నిజానికి తన స్నేహితుడు కూడా దత్తదేవుడు భక్తుడు అయినా కూడా అతన్ని కూడా దర్శనానికి వెళ్ళనీయకుండా పూజారిని తప్పించుకోవడానికి వేరే మార్గంలో తీసుకొని వెళ్తారు. మళ్ళీ ఆ దారంతా ముళ్ళ పొదలతో నిండిపోయి ఉంటుంది. తెల్లవారుజాము కావడంతో వెలుతురు సరిపోలేదు. వారు చాలా బాధపడతారు. వాళ్ళ కాళ్ళకి ముళ్ళులు గుచ్చుకొని రక్తం కూడా కారుతుంది. చివరికి ఎలాగో ఒకలాగా షిరిడీ చేరుకోగలుగుతారు. మళ్ళీ బాబాగారు అదే విధంగా మళ్ళీ బోధన చేస్తారు. ఎందుకు నాన్న డబ్బు ఇస్తానని మాట ఇస్తావు, మళ్ళీ అది తప్పించుకోవడానికి దైవ దర్శనానికి కూడా నువ్వు దూరం అవుతున్నావు. ఎన్నిసార్లు నీకు చెప్తే అర్థమవుతుంది. డబ్బు లేకపోతే అది సర్దుబాటు చేయటం కష్టమైతే ఆ మాట అతనితో చెప్పచ్చు కదా. ఆ పూజారి నిన్ను తినేస్తాడా? అతడు డబ్బు అడుగుతాడని దైవ దర్శనమే మానుకోవడం ఏమిటి? ఇప్పుడు మాత్రం నీ కాళ్లకు నీ స్నేహితుడు కాళ్లకు ముళ్ళు గుచ్చుకోలేదా? ఇలాంటి వాళ్ళతో నేను ఎలా మాట్లాడగలను అన్నారు బాబా. అంతేకాకుండా ఎవరైనా అడిగినప్పుడు అహంకారం అధికారం లేకుండా దానం చేయాలని బాబా అతనితో చెప్పేవారు. చందోర్కర్ గారిని మరొక విషయంలో కూడా సంస్కరించారు బాబా. మొదట ఎవరి దగ్గర కూడా ఎట్టి దక్షిణలను స్వీకరించేవారు కాదు బాబా. ఒకప్పుడు భక్తులు సమర్పించిన దానిలో అతి స్వల్పంగా మాత్రమే తీసుకునేవారు. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ వారి నుండి ఆయన దక్షిణ అడిగి తీసుకునేవారు. నానాసాహెబ్ చందోర్కర్ గారి దగ్గర కూడా దక్షిణ అడిగి తీసుకునేవారు. అతడు షిరిడీకి వెళ్ళినప్పుడు సుమారు ₹400 తన వద్ద ఉంచుకొని బాబా కోరినంత ఇస్తూనే ఉండేవారు నానాసాహెబ్. క్రమంగా తానేదో బాబాకు సహాయం చేస్తున్నానని, దానికోసం బాబా తనపై ఆధారపడి ఉన్నారని తలచసాగారు నానాసాహెబ్. ఈ భావాన్ని సాయి ఎలా తొలగించారో రేగే గారి అనుభవాల్లో వివరంగా చెప్పాను. మరికొన్ని అనుభవాలు బాబాగారి అనుగ్రహంతో మరొక వీడియోలో తెలుసుకుందాం. బాబాగారి ఆశీస్సులతో. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.